మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. భారత్ అమెరికా మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం తర్వాత దేశీయ ఉత్పత్తులపై ఉన్న 50% సుంకం 18% తగ్గింది. భారతీయ వస్తువులపై ఉన్న సుంకాలు తగ్గించడం వల్ల మన ఎగుమతిదారులకు గొప్ప ఊరట లభించింది. దీనివల్ల అమెరికా మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల ధరలు తగ్గి ఇతర దేశాల వస్తువులతో పోటీపడే శక్తి పెరుగుతుంది. అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల భారత్ రైతులకు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి నష్టం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. కొన్ని రంగాల్లో 0% సుంకాలు పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. అమెరికాకు ఎగుమతయ్యే అనేక ఉత్పత్తులపై అసలు సుంకాలే ఉండవన్నారు. భారత రైతాంగం, వ్యాపారులు, MSMEలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులతో పాటు ఎందరికో కొత్త అవకాశాలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా బలోపేతానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. కేవలం భారత్ అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ వృద్ధికి కూడా ఈ ట్రేడ్ డీల్ మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత అభివృద్ధి నిర్మాణంలో ప్రపంచ భాగస్వామ్యాలను నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. जिसके ऊपर अब शून्य ड्यूटी लगेगी जब हमारे निर्यातक अमेरिका में, यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका में सामान भेजेंगे. उदाहरण के लिए जेम और डायमंड्स पूरी तरीके से शून्य ड्यूटी लगेगी. फार्मास्यूटिकल प्रोडक्ट्स जो भारत से दवाइयां बड़े रूप में जाती हैं, लगभग $13 बिलियन की, उस पे शून्य ड्यूटी लगेगी. स्मार्टफोन्स जो भारत से बड़े रूप में अमेरिका जाते हैं, उसमें आगे भी चलकर शून्य ड्यूटी ही लगी रहेगी. इस प्रकार से ढेर सारी ऐसी वस्तु हैं जिन पर आगे चलकर शून्य ड्यूटी लगेगी. స్మార్ట్ ఫోన్లు, రత్నాలు, వజ్రాలు, ఔషధ ఉత్పత్తులు వంటి వాటిపై సున్నా టారిఫ్ ఉండనుంది. మసాలాలు, టీ, కాఫీ, కొబ్బరి నూనె, జీడిపప్పు, పలు పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కూడా అమెరికా సున్నా టారిఫ్ విధించనుంది. అమెరికాకు ఎగుమతి చేసే అనేక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం ఉండదు. ఇందులో సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, జీడిపప్పు మాత్రమే కాకుండా అనేక రకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశంలోని రైతులకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి స్పష్టంగా చెప్పారు. ऐसे कई सारे वस्तुएं जो भारत से निर्यात होंगे अमेरिका में, जिस पर शून्य रेसिप्रोकल टैरिफ लगेगा, एडिशनल ड्यूटी शून्य हो जाएगी. उदाहरण के लिए स्पाइसेस, चाय, कॉफी और उसमें से बने वस्तु, कोपरा यानी कोकोनट और कोकोनट ऑयल, वेजिटेबल वैक्स, एरेका नट, ब्राजील के नट, कैशू नट, चेस्टनट, कई सारे फल और कई सारी सब्जियां जैसे कि एवोकाडोस, बनाना, केला, गुआवा, मैंगो, आम, कीवी, पपाया, पाइनएप्पल, शिटाके, मशरूम कश्मीर का, बाकी अन्य विभाग से. इसी प्रकार से वेजिटेबल प्लेटिंग का जो मटेरियल होता है, वेजिटेबल सैप, कुछ वेजिटेबल के रूट्स जैसे टैरो, बैम्ब्रा बीन्स, कुछ सीरियल्स जैसे बार्ले, कैनरी सीड्स, कुछ बेकरी के प्रोडक्ट्स, कोका और कोका से बने हुए वस्तु, सेसमी सीड्स, पॉपी सीड्स, प्रोसेस्ड फूड, बनाना पल्प के शेप में, सिट्रस के जूस, गुआवा और मैंगो का पेस्ट, पाइनएप्पल का जैम. अब ये सभी वस्तुओं पर जो हमारे किसान भारत में बनाते हैं, इस पर अमेरिका में रेसिप्रोकल टैरिफ
50% से घटकर 0 हो जाएगा। 0। వీటితో పాటు అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఇలాంటి రాయితీలు ఇవ్వలేదని చెప్పారు పీయూష్ గోయల్. గ్రీన్ టీ, కాబూరి, చెనా, పెసరపప్పు, నూనె గింజలు, వేరుశెనగలు, మాల్ట్ అండ్ మాల్ట్ ఆధారిత ఉత్పత్తులు, మద్యం లేని పానీయాలు, స్టార్చ్, ఎథనాల్, పొగాకు వంటి ఉత్పత్తులకు కూడా ఈ ఒప్పందంలో రాయితీలు ఉండవని తెలిపారు. మొత్తం ఈ వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతులను ప్రోత్సహిస్తూ దేశీయ రైతులు, ఉత్పత్తిదారుల ప్రయోజనాలు కాపాడేలా రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు. मैं समझता हूं जैसे माननीय प्रधानमंत्री मोदी जी ने कहा, अब भारत फ्यूचर रेडी है। राष्ट्रपति के अभिभाषण पर राज्यसभा में माननीय प्रधानमंत्री जी ने वाक्य इस्तेमाल किया था, भारत अब फ्यूचर रेडी है। मैं समझता हूं कि इस आज के एग्रीमेंट से यूएस के साथ एग्रीमेंट जिसकी महीनों से सभी को इंतजार थी, मैं एक एक एग्रीमेंट करता था, आपके पास आता था, आप सीधा पूछते थे यूएस का कब हो रहा है। तो मैं समझता हूं ये एग्रीमेंट होने से किसान भी सुरक्षित, देश भी विकसित और भारत फ्यूचर रेडी बन। భారత్ ఎగుమతి చేసే వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతి వృత్తుల ఉత్పత్తులు, కొన్ని యంత్రాలపై అమెరికా 18% సుంకం విధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్ స్థాపనలో అమెరికా సాంకేతిక సహకారం అందుతోంది.